మనం తినే ప్రతి మెతుకులోనూ పట్టుదల, ఆశల కథ దాగి ఉంటాయి. రైతులెప్పుడూ మన అన్నదాతలే. ఈరోజు మేం మీ ముందుకు కేవలం కృతజ్ఞతతో మాత్రమే కాదు, ఒక స్పష్టమైన లక్ష్యంతో వచ్చాం. ఇప్పటి వరకు రైతును అన్నదాతగానే చూశాం. తెలంగాణ రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా ఇప్పటి నుండి విద్యుత్ ప్రదాతగా చూస్తాం. ప్రస్తుతం మన అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ డిమాండ్ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. అయితే బొగ్గు వినియోగం వంటి పాత పద్ధతుల ద్వారా ఈ విద్యుత్తును తయారు చేయడం వల్ల మన ప్రాణవాయువు, పచ్చని నేల, మన పిల్లల భవిష్యత్తు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే 1 యూనిట్ విద్యుత్ వల్ల సుమారు 1 కిలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 1200 నుండి 1500 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించవచ్చు. అందుకే బొగ్గు, డీజిల్ వంటి సంప్రదాయ వనరులపై ఆధారపడడం తగ్గించి సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను మరింత విస్తృతంగా వినియోగించుకోవలసిన అవసరం ఉంది. పర్యావరణ కాలుష్య సమస్యకు పరిష్కారం మరెక్కడో లేదు, నేరుగా మీ పొలంలోనే ఉంది. ప్రతిరోజూ భూమిని ముద్దాడే ఆ సూర్యరశ్మి ఇప్పుడు అంతులేని ఇంధన నిధిగా మారబోతోంది. నిన్నటిదాకా నాగలిపట్టి దేశానికి అన్నం పెట్టిన అన్నదాత నేడు సోలార్ ప్యానెల్స్తో దేశానికి వెలుగులు పంచే విద్యుత్ ప్రదాతగా గర్వంగా నిలబడబోతున్నాడు. సూర్యుడి శక్తిని ఒడిసిపట్టి కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు మన తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రైతులకు పీఎం కుసుమ్ పథకం ద్వారా ఒక కొత్త అవకాశం ఉదయిస్తోంది. లక్షలాది మంది రైతులకున్న సారవంతం కాని భూములు కేవలం బంజరు భూములుగానే మిగిలిపోతున్నాయి. ఈరోజు ఆ బంజరు భూములు సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దుకునే ఒక అవకాశాన్ని ప్రభుత్వం రైతుల ముందుకు తెచ్చింది. పీఎం కుసుమ్ పథకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. అంతేకాదు, తెలంగాణ రైతులు తమ బంజరు భూములను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి ప్రభుత్వం నూతన మార్గాలు వేస్తోంది. పీఎం కుసుమ్ కాంపోనెంట్ ఏ కింద రైతులు తమ వ్యవసాయ లేదా బంజరు భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి గాను విద్యుత్ సబ్స్టేషన్కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సోలార్ ప్లాంట్ల నుండి ఉత్పత్తయ్యే విద్యుత్తును 11 kV లైన్ ద్వారా సబ్స్టేషన్కు కలుపుతారు. రైతులు తమ భూమి లభ్యతను బట్టి 0.5 మెగావాట్ల నుండి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు 3.5 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తును డిస్కంలు ఏకంగా 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తాయి. దీనికోసం రైతులు మరియు డిస్కంల మధ్య పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే పీపీఏ ఒప్పందం జరుగుతుంది. 1 మెగావాట్ సోలార్ ప్లాంట్కు 3.5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఇందులో 85% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. మిగిలిన 15% రైతులు పెట్టుబడి పెడితే సరిపోతుంది. రైతు తీసుకున్న రుణంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ అనే స్కీమ్ కింద 2 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించి దానిమీద 3% వడ్డీ రాయితీ ఇస్తారు. 1 మెగావాట్ సౌర ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 4500 నుండి 5000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఒక రైతు ఏడాదికి సుమారు 50 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1156 మంది రైతులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతున్నారు. రైతులు ఉత్పత్తి చేసే విద్యుత్తు కొనుగోలు ధరను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుంది. సౌర విద్యుత్ ప్లాంట్ జీవనకాల పరిమితి 25 సంవత్సరాలు కాగా బ్యాంక్ రుణాన్ని సాధారణంగా 10 సంవత్సరాలలోపు తీర్చుకునేందుకు అవకాశం ఉంది. ఆ తరువాత 15 సంవత్సరాల పాటు 1 మెగావాట్కు నెలకు 3.5 లక్షల వరకు ఆదాయం రైతు సొంతమవుతుంది. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం రైతుల భూములకు నాలా కన్వర్జన్ చేయించాల్సిన నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మినహాయింపునిస్తుంది.
ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో భాగంగా మీరు చెల్లించే స్టేట్ జీఎస్టీ పన్నులో సగం అనగా 50% తిరిగి మీకు చెల్లించబడుతుంది. వీటితో పాటు కాలుష్య నియంత్రణ మండలి నుండి ఎన్ఓసి పొందడంలో పూర్తి మినహాయింపు ఉంటుంది. ఇదే కాకుండా ఈ ప్రాజెక్టుకు విద్యుత్ సుంకాన్ని కూడా పూర్తిగా మాఫీ చేస్తారు. వ్యవసాయ పంప్ సెట్లను సౌర విద్యుదీకరించడంపై కాంపోనెంట్ సి దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ కింద ప్రతి పంప్ సెట్కు 7.5 కిలోవాట్స్ సోలార్ కనెక్షన్లు కల్పించబడతాయి. దీనివల్ల రైతులు తమ స్వంత అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ విధానం ద్వారా సగటున ఒక రైతు సంవత్సరానికి సుమారు 20,000 వరకు సంపాదించవచ్చు. అంతేకాకుండా సోలార్ ప్యానెల్స్ను ఎత్తైన నిర్మాణాలపై అమర్చడం వల్ల వాటి కింద ఉన్న భూమిని ఇతర వ్యవసాయ అవసరాలకు యథావిధిగా వాడుకోవచ్చు. వృధాగా ఉన్న భూమిని స్థిరమైన ఆదాయ వనరుగా మార్చుకోవడానికి పీఎం కుసుమ్ కేవలం ఒక పథకం మాత్రమే కాదు, రైతులకు ఒక కొత్త దిశానిర్దేశం. తెలంగాణ ప్రభుత్వం, టీజీ రెడ్కో సంస్థ మరియు డిస్కంల మద్దతుతో ఇది మీ కుటుంబం కొరకు, రాబోయే తరాల కొరకు ఒక ఉజ్వల భవిష్యత్తు వైపు వేసే ముందడుగు. నమస్కారం అందరికీ. నా పేరు బేరబెల్లి శ్రీనివాసరావు. మాది జూపేట గ్రామం, తిరుమలాపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఇది పిఎం కుసుమ ఏ కింద మేము ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ చేసాము. 3 months దీని టైం పట్టింది. మాకు తెలంగాణ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది. అండ్ టీజీ రెడ్కో వారు సహకారంతో అండ్ ఎస్బీఐ బ్యాంక్ సహకారంతో మేము ఈ ప్లాంట్ 3 నెలలు కంప్లీట్ చేసాము. దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం. ఇప్పుడు ప్రతిరోజు మాకు 12,000 నుంచి 13,000 వరకు కరెంటు ఉత్పత్తి అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టులు మరెన్నో రావాలని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పీఎం కుసుమ్ పథకంలోని కాంపోనెంట్ ఏ మరియు కాంపోనెంట్ సి విభాగాలను తెలంగాణలో టీజీ రెడ్కో సమర్థవంతంగా అమలు చేస్తోంది. అన్నదాత, విద్యుత్ ప్రదాత.